గందరగోళంలో గాఢ నిద్ర. హల్లెలూయా. ఏంటండి రాబోయే రోజుల్లో నేను చెప్తాను. గందరగోళంలో గాఢ నిద్ర టైటిల్ ఇచ్చాడు దేవుడు, దానికి ఇంకా సమకూర్పు ఇవ్వలేదు. సడన్గా నేను పార్క్లో బైక్ మీద వస్తున్నాను. ఆ కేబీఆర్ పార్క్ సిగ్నల్ దగ్గర ఆగనమాట. ఆగిన వెంటనే సడన్గా థాట్ వచ్చింది నాకు, గందరగోళంలో గాఢ నిద్ర. అరే చాలా బాగున్నది కదా, ఖచ్చితంగా దీన్ని రాబోయే రోజుల్లో నేను చెప్తాను. అద్భుతమైన వర్తమానం ఉంటుంది అది. ఈరోజు అంశం పేరేంటంటే గందరగోళంలో గాఢ నిద్ర. హల్లెలూయా. ఏంటండి గందరగోళంలో గాఢ నిద్ర. ఈ అంశం విన్నటువంటి తర్వాత మన జీవితాలన్నీ కూడా గాఢ నిద్రలో ఉండాలి. ఆమేన్. గాఢ నిద్ర అంటే ఏంటంటే చెప్తాను, ఒక వాక్యం చదువుకుని ముందుకెళ్దాం. ఎవరు? యేసు ప్రభువారి గురించే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచూ ఉన్నాడంట. ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట. ఎలాగంటండి తలగడ మీద, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తలగడ మీద తలవాల్చుకొని నిద్రిస్తూ ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నన్ను చాలా అద్భుతంగా తాకినటువంటి మాట. ఈరోజు మరి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ముందుకెళ్ళిపోదాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలోనే ప్రభా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించి విత్తబడుచున్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతల పంట అనుభవించుటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే పక్కోడు కూడా ఆశీర్వదించబడాలనుకుంటారు. స్వార్థపరులకు ఉండే లక్షణం ఏంటంటే నేను మాత్రమే ఆశీర్వదించబడాలనుకుంటారు. ఇప్పుడు ఒక సహోదరు అంట బస్సు దిగిందంట, అక్కడ పక్కన ఇంకొక సహోదరు ఉన్నదంట. ఉంటే నేను ఇలా ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తున్నాను, చాలా బాగుంటుంది అంటే, మరి ఎలా చెప్పారు ఏం చెప్పారో తెలియదు కానీ అయితే నేను కూడా వస్తాను, దేవుని సంధిని నేను కూడా అనుభవిస్తాను. దేవుడు అంటే తెలియదు, ఒక ఏం చెప్పాలంటే అన్యురాలని చెప్పాలన్నమాట. మన మధ్యలో ఉన్నారు వెనకాల, మీరు చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుందంట, సత్య మార్గమందు నడిచినట్లు ఎవరు అనేకులు నడిపిస్తారో వారే ఎవరంటే నక్షత్రాలు. మనకు తెలుగులో కాదులే, ఇంగ్లీష్లో బాగా అర్థమవుతుంది మీకు. స్టార్స్. మనకి చాలా చాలా పెట్టుకుంటారు కదా, ముందు రకరకాల స్టార్స్ పేర్లు పెట్టుకుంటుంటారు, ఫిలిం స్టార్స్. నేను ఆ స్టార్స్ గురించి చెప్పలేదు, రియల్ స్టార్స్, నిజమైన స్టార్లు అంట. ఈ నక్షత్రాలు సుడిగాలికి భయపడి ఆరిపోయేది కాదు నక్షత్రం. సుడిగాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏదొచ్చినా నిరంతరం ప్రకాశించేదని నక్షత్రం అంటారు. నక్షత్రం ఒక దాని మీద ఆధారపడి ప్రకాశించదు. నక్షత్రం స్వయం ప్రకాశకం, దానికి అదే ప్రకాశించదు. హల్లెలూయా. దేవుడు నీకు స్వయంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చాలా జాగ్రత్తగా విన్నట్లయితే ఈరోజు గొప్ప అద్భుతాన్ని మీరు పొందుకుని మీరు వెళ్తున్నారు. గందరగోళంలో గాఢ నిద్ర. గందరగోళంలో గాఢ నిద్ర ఎలాగొస్తుంది చూడండి. ఎవరికన్నా పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా నిద్రపోతున్నారు అనుకోండి. నా చిన్నతనంలో అదే పరిస్థితి. భూకంపం వచ్చినా, ప్రళయం వచ్చినా కూడా అసలు మాకు తెలిసేది కాదు, నాకైతే తెలిసేది కాదు. మా అమ్మగారు లేపి కింద పడేస్తే అక్కడ పడుకునేవాడిని నేను. గాఢ నిద్రలో ఉండేటువంటి వాడిని నేను. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఒక వ్యక్తికి ఎంత చెప్పినా పట్టించుకోవట్లేదు, ఏం చేసినా పట్టించుకోవట్లేదు, ఆయన పనిలో ఆయన ఉన్నాడు అనుకోండి, ఏమంటారు తెలుసు ఆయన్ని? దున్నపోతు మీద వాన కురిసినట్లు. అబ్బా భలే తెలుసు మీకు అందరికీ. చూడండి, ఎప్పుడన్నా దున్నపోతు మేతమేటి మానేస్తుంది వర్షం వస్తేనే? అస్సలు ఏమి కురని ఏమని దానికి అనవసరం. ఆ వాన అలా కురిస్తానంటుంటుంది, ఈ మేత ఇలా మేస్తుంటుంటుంది కదా. అంటే మిమ్మల్ని దున్నపోతులుగా మారమని చెప్పట్లేదు, కానీ అక్కడ ఒక లెసన్ నేర్చుకోవాలన్నమాట. ఏంటి ఆ లెసన్ అంటే, ఎంత వర్షం రానండి, ఎంత సమస్య రానండి, ఎంత నింద రానండి, ఏది రానండి, నా పని నాదే, నా స్తుతి నాదే, నా జీవితం నాదే అనేటువంటి వారి జీవితాల్లో అద్భుతాలు ఎలా ఉంటాయి తెలుసా? చాలా అద్భుతంగా ఉంటాయి. ఇద్దరు గందరగోళంలో గాఢ నిద్రపోతారు. ఎవరు?
నేను బైబిల్లో వ్యక్తులు అడగట్లేదులేండి, మామూలుగా చెప్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడంటే అన్ని వాటర్ ఫిల్టర్లు అవన్నీ చేసి కదా, ఇలా ట్యాప్ తిప్పుకుంటే వాటర్ వచ్చేస్తుంది. నా చిన్నతనంలో ఏంటంటే వాటరు కుండలో పెట్టుకునే వాళ్ళు మేము. కుండ అంటే తెలుసా లేదా, పాటు ఏమో మట్టితో చేస్తారు కదా. ఎందుకంటే ఇప్పుడు తెలియట్లేదు ఈ మధ్యన చాలామందికి, ఎవరికి కూడా అంతా. ఇప్పుడు మా పిల్లలకి మట్టి అంటే తెలియదు, కానీ నేను మట్టిలోనే పనిచేశాను, మట్టిలోనే వచ్చినటువంటి వ్యక్తిని ఊర్లోంచి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సిటీ కదా, సో కల్చర్ అంతా మారిపోతుంది కాబట్టి యేసు ప్రభువు అప్పుడు ఉపమానం ఏం చెప్పాడు, విత్తనాలు అవి ఇవని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు చూస్తే అవి అర్థం చాలామంది విత్తనం అంటే ఏంటి తెలియదు, కల్చర్ అంతా మారిపోతుంది. కాబట్టి కుండ అంటే ఏంటంటే మట్టితో చేసేటువంటి వారు. ఇప్పుడు కూడా చేస్తున్నారనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ అయిందనమాట. ఇప్పుడు మట్టిలో వండుకుంటే, మట్టి కుండలో వండుకుంటే ఆరోగ్యం అని చెప్పి ఈ కుండకి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు మేము. తెచ్చుకుని ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ పెట్టేవాళ్ళు. ఒకసారి నేను ఏం చేశాను, మొయ్యలేక ఏం చేశాను, నింపలేదు కుండని, సగమే నింపి పట్టుకొచ్చి అక్కడ పెడితే ఆ నీళ్ళు ఏం చేస్తుంది, అటు ఇటు ఊగిలోకి కుండ ఇలా 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 ఊగుతుంది అనమాట. నాకు అది ఆశ్చర్యం వేస్తుంది. అదేంటి, ఎంత ఎలా పట్టుకున్నా సరే వదిలేసరికి ఏమవుతుంది, అది ఊగుతుంది అనమాట. నాకు డౌట్ వచ్చింది, ఎందుకు ఎలా ఊగుతుంది ఇది అని మా అమ్మని అడిగితే మా అమ్మ చెప్పింది అనమాట, ఒరే నిండిన కుండ తొనకదు, అది సగమే ఉంది కాబట్టి ఆ సగం నీళ్ళు ఏం చేస్తాయి, అటు ఇటు ఊగుతాయి కాబట్టి ఆ కుండనంతా ఊపుతాయి. సగం నిండినటువంటి కుండ ఏం చేస్తుంది, అలాగలా తొనుకుతూ ఉంటుంది. నిండినట్లయితే నిండిన కుండ తొనకదు అంటే కదలదు అని అర్థం. హల్లెలూయా, అర్థమవుతుందా? సో ఇక్కడ పూర్తిగా నిండిపోయిన కుండ ఏం చేస్తుంది, కదలకుండా మెదలకుండా ఉంటుంది. అలాగే ఇంకో కుండ కూడా కదలకుండా మెదలకుండా ఉంటుంది. ఏంటి ఆ కుండ, అసలు నీళ్ళు చుక్క కూడా లేదనుకోండి అందులోను, ఒట్టి కుండ. ఒట్టి కుండ కూడా ఏం చేస్తుందంటే కదలదు మెదలదు, ఎక్కడ పెడితే అక్కడ అలాగ ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమేంటది చాలామందికి, ఎవరు గాఢంగా నిద్రపోతారంటే, విన్నారా, ఈ సమస్య అంటే నాకు అసలు సంబంధమే లేదు అని ఎవరైతే అనుకుంటారో, ఎవడు ఎలా పోతే నాకు ఎందుకు అనుకునేటువంటి వారు కూడా గాఢంగా నిద్రపోతారు. ఇంకొకళ్ళు ఎవరు గాఢంగా నిద్రపోతారంటే దేవుని యొక్క వాక్యం చేత నింపబడిన వారు. అర్థమవుతుందా? దేవుని వాక్యం లేని వాళ్ళకి ఏంటి, లోకంతో ఎవరితో సంబంధం ఉండదు, ఎవడు ఎలా పోతే నాకు ఎందుకు. కానీ దేవుని వాక్యం చేత నింపబడినటువంటి వారు ఏం చేస్తారంట, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, మరి ఆ యొక్క స్థితి పడిపోయినా, జీవితం అష్ట కష్టాల్లో మునిగిపోయినా కూడా దేవుని వాక్యం వారిలో ఉంది కాబట్టి 97 కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది, నా పక్కన 1000 మంది పడిపోయినా, నా కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా, ఈ వాక్యం తెలిసినోడు ఏం చేస్తాడు, ఇదే నా టైటిల్, గందరగోళంలో గాఢనిద్రపోతారనమాట. ఈ వాక్యం తెలియని వాళ్ళకి ఏముంటుంది, ఎంత నెమ్మదిగా ఉన్నా కూడా వీళ్ళ జీవితం గందరగోళంగా ఉంటుంది. అంతా సమృద్ధి ఉంటుంది, అంతా అభివృద్ధి ఉంటుంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఏదో తెలియని కలత, లోటు, సమస్య. ఎక్కడంటే తెలియదు, ఎందుకంటే తెలియదు. కానీ ఎవరైతే దేవుని వాక్యం చేత నింపబడతారో, వాక్యం తెలుసు కదా, కరోనా వచ్చినప్పుడు నేను ఇదే పాటికి ఉన్నాను. 90 కీర్తన అందరూ చదవలేండి, కానీ దానికి అప్లై చేసుకోవాలి చాలామంది. ఎంత చదివినా కూడా కరోనా వైరస్ ఎఫెక్ట్ చేసింది చాలామంది. నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ కరోనా వైరస్ తాకలేదు అన్నటువంటి వారు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేమున్న టైం ఎటువంటిదంటే, నా కూతురు ఖచ్చితంగా 2020 కరోనా కదా, జూన్ 2nd వేవ్ మరీ ఘోరం. జూన్ 15వ తారీఖున పుట్టింది మా రీనా సలోమి. సెల్వి గారు చిన్న పాప. అటువంటి టైంలో ఎవరన్నా వచ్చి చూడాలంటే ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు చూడండి, మనకు వెనకాల ఉంది కదా రూము, అంత దూరం నుంచి బ్రదర్ బాగున్నారా, బాయ్, అంతే. ఇంక మన కనీసం మాట వినపడుతుందో వినపడదో, అంత దూరం నుంచి పలకరించేటి వెళ్ళిపోవడం అనమాట. అటువంటి పరిస్థితిలో ఉన్నాం. కరోనా వైరస్ టెస్ట్ చేయడానికి విజయవాడ నుంచి రావాలంట, రావటానికి 7,000 అంట, టెస్ట్కి 7,000 అంట. ఎంత అడిగారంటే అంత అడిగారు. నేను అన్నాను, మాకు ఏమొద్దు, టెస్ట్లు వద్దు, ఏమొద్దు, మాకు ఆ వైరస్ ఎఫెక్ట్ లేదు, మేము నమ్ముచున్నామని చెప్పాను. హల్లెలూయా. నేనా డాక్టర్ నువ్వా అన్నారు. నీకు నాకు పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఫైనల్ చేశాడు. కాబట్టి అగ్ని దేవదూతలు మా చుట్టూ కంచి వేశాడు. కాబట్టి మాకేమీ రాదు, మీరు చేయవలసిన వైద్యం మీరు చేసి పంపండి, నేను చేసుకోవాల్సింది నేను చేసుకుంటాను, ఇంటికి వెళ్ళని చెప్పాను. హల్లెలూయా. ఏం చేసింది తెలుసా? యేసు రక్తం ఆయిల్ తీసుకున్నాం, మా యొక్క ద్వారబంధం తలుపు ఉంటుంది కదా, తలుపుకి అప్లై చేస్తాం.
అలనాడు ఏం చేశారంటండి ఇశ్రాయేలు ప్రజలు? వాళ్ళు ద్వారబంధాలకు రక్తం అప్లై చేశారు. ఇప్పుడు మనకు రక్తం అవసరం లేదు. యేసు రక్తానికి సాదృశ్యంగా ఆయిల్ తీసుకుని మనం అప్లై చేసినప్పుడు ఏ వైరస్ కూడా నా ఇంటి గుమ్మం దాటి రాలేదు. నా ఇంట్లోకి వచ్చిన వారికి కానీ, నా ఇంట్లో ఉన్నవారికి కానీ ఇప్పటికీ ఎప్పటికీ సమస్య రానే లేదు. హల్లెలూయా. పిల్లలకి వ్యాక్సిన్ ఎప్పుడు ఏం చేయవలసి వచ్చింది తెలుసా? అదే టైంలో వాళ్ళకి మాస్క్, నాకు మాస్కులు పెట్టి లైన్లో నుంచి ఎంత చేయవలసి వచ్చింది. ఎంత చేసినా కానీ ఏది నన్ను తాకలేదు. ఎందుకు తాకలేదు చెప్పాలి? ఎందుకు తాకలేదు? నిండా మునిగిన వాళ్ళకి చలి ఉండదంట. వాటర్ బాటిల్ నిండా వాటర్ మునిగిపోయింది, దాంట్లో ఏమైనా నింపగలుగుతారా? లేదు. కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్యం చేత నింపబడ్డారో దేవుని వాక్యాన్ని అప్లై చేస్తారు ప్రతి చోట కూడా. ఇప్పుడు బిల్లు కట్టాలి ఎలాగా? క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నా ప్రతి అవసరము తీర్చబడుతుందా? తీర్చబడింది. హల్లెలూయా. ఇదే నమ్మట్లేదు చాలామంది. బైబిల్ అంతా ఫాస్ట్ టెన్స్లో ఉంది, మనం మాత్రం బెగ్గర్స్ లాగా దేవా ఈ దేవా చెయ్యి దేవా. ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి చెప్పండి? ప్రాణం ఇచ్చేసాడు యేసయ్య కదా. దేవుడు చేయవలసినంతా చేసేసాడు. నేను ఇదే బోధ కదా 10 సంవత్సరాలుగా చేస్తూ ఉంటుంటే ఇప్పుడు కొంతమంది మారి గ్రహించి దీంట్లోకి వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడగటం మానేసేయండి, స్టాప్. హౌస్ఫుల్ అడగటం అనే దానికి హౌస్ఫుల్ బోర్డు పెట్టేసేయాలి మనం. మరి ఏం చేయాలి? పొందుకోవడం మొదలు పెట్టాలి, అంతే కదమ్మా. రైతు ఏం చేస్తాడు? విత్తుకాలం, కోతకాలం. కోతకాలంలో విత్తనాలు అట్టుకుని వెళ్తున్న ఏ రైతునని చూసారా? మరి ఎప్పుడు విత్తనాలు అట్టుకు తిరుగుతారండి మీరు? పంట ఎప్పుడు కోసుకుంటారో అర్థమవుతుందా? ఎప్పుడు విత్తనాలు పట్టుకుని తిరుగుతున్నారు అనుకోండి, ఇంకా పనులు ఎప్పుడు వస్తాయి? విత్తనం వేసే టైంలో విత్తనం వేసాం, అడిగిన టైంలో అడిగేసేయండి. అడిగిన తర్వాత ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు. నేను పొందేసుకున్నాను, నేను నమ్ముచున్నాను, రిసీవ్ చేసుకున్నాను. మత్తయి సువార్తలో యేసు ప్రభువు నేర్పిన ప్రార్థన బట్టి పట్టేస్తారనుకోండి. చిన్నప్పటి నుంచి పరలోకమందున మా తండ్రి నేను అందరికి వచ్చు కదా, నేను చెప్పను, ఈజీగా వచ్చేద్ది. ఇంకో ప్రార్థన నేర్పాడు యేసు ప్రభు. ఏంటిది? మార్కు సువార్త 11:24 ఏం చెప్పాడంటే, సరే ప్రార్థన చేస్తున్నారు బాగానే ఉంది, మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. ఈ మాట యేసు ప్రభువే చెప్పాడు. అసలు ఎవరు పట్టించుకోరండి ఇది? ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, ఏదైతే నువ్వు అడుగుతున్నావో ఆల్రెడీ అది పొంది ఉన్నామని నమ్మాలి. నీ భర్త మారాలో, నీకు బిడ్డలు పుట్టాలో, లేకపోతే నీకు ఉద్యోగం రావాలో, ఏదైతే నువ్వు ఆశించావో అది ఆల్రెడీ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, మనం విషయానికి వెళ్ళిపోదాం. ఇక్కడ దేవుని వాక్యం మనం చూసినట్లయితే మార్కు సువార్త 4:38 ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. హల్లెలూయా. ఎప్పుడు అంటండి, ఎప్పుడు నిద్రిస్తున్నాడు ఈయన? కొంచెం పైకి వెళ్దాం, కొంచెం ముందుకెళ్దాం, మనకు విషయం అర్థం అవ్వాలంటే కొంచెం ముందుకెళ్దాం. ఏంటి, యాక్సిడెంట్ జరిగిందా? ఎలా జరిగింది అంటే అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కొంచెం ప్లే బ్యాక్ చేస్తారనమాట. కెమెరాలన్నీ మనకు వచ్చేసాయి కదా, సీసీ కెమెరాలో. యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఏం చేస్తారు? కొంచెం వెనక్కి కదా. క్రికెట్లో కూడా మనకి రిప్లే అని ఉంటుంది అనమాట. దాన్ని జూమ్ చేసి స్లో చేసి చూపిస్తూ ఉంటుంటారు. అలాగా ఇక్కడ ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు నిద్రపోతున్నాడు, అసలు సందర్భం ఏంటి అని చూసినట్లయితే, ఆయన బాగా తినేసాడంటారా? తిండి ఎక్కువైపోయిందంటారా? లేకపోతే ఆయన ఒత్తిడి ఎక్కువైపోయిందా, పని చేశాడంటారా? అసలు ఎందుకని ఆయన నిద్రపోతున్నాడు, ఏ సందర్భంలో ఆయన నిద్రపోతున్నాడు అని చూసినట్లయితే కొంచెం ముందుకెళ్దాం మనం. 36 నుంచి చూద్దాం. వారు జనులను పంపివేసి ఆయన ఉన్నపాటును చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనం అర్థమైనటువంటి వారి జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ వినాలి, ఏమని ఉన్నదంటండి? పెద్ద తుఫాను. చెప్పండి ఇప్పుడు ఏముందంట మీకు? బ్రదర్, పెద్ద అప్పు ఉంది, పెద్ద సమస్య ఉంది, పెద్ద 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 అన్ని పెద్దయే. పెద్ద తుఫాను రేగి ఎక్కడికి వచ్చిందంట? ఆయన ఉన్న బ్రదర్, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, నాకే ఎందుకు ఈ సమస్య? వాళ్ళు దేవుని నమ్ముకోలేదు, ఏమీ లేదు, అయినా కానీ వాళ్ళకి బాగున్నది. మాకెందుకు వస్తుంది ఈ సమస్య? బాప్తీసం పొందాం, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం, దశం భాగాలు ఇస్తాం, ప్రతి సండే చర్చికి వెళ్తాం, అసలు యేసయ్య అంటే ఎంతో ప్రేమిస్తాం, కానీ మాకు ఎందుకు ఈ సమస్య అని మీరు అన్నట్లయితే జవాబు ఇక్కడ ఉన్నది. ఎక్కడంటండి ఈ సమస్య వచ్చి పడతా? ఎక్కడొచ్చిందంటండి ఈ తుఫాను? ఎక్కడ చెలరేగిందంటండి? ఆయన ఉన్న
చాలామంది అడుగుతారు కదా, నాకే ఎందుకు అంటే ఆయన ఉన్న యేసయ్య ఉన్న దోణిలోనికి ఏమొచ్చిందంట? అలలు కొట్టినందున దోణె నిండిపోయిందంట. దేంతో నిండిపోయిందంటారు కదా? అంటే నాకు తెలిసి ఇప్పుడు యేసుప్రభు వారు పడక మీద పడుకున్నాడా, లేకపోతే నిండిపోయిన దోణిలో పడుకున్నాడా? ఒక విధంగా అర్థం చేసుకుంటే నిండిపోయిందని ఉంది ఇక్కడ. అంతా నిండిపోయింది. దేంతో? సమస్యలతో నిండిపోయింది, ప్రతికూల పరిస్థితులతో నిండిపోయింది. అంత గందరగోళంలో అంటే చెప్పండి, గట్టిగా గాలేసి కిటికీ ఇలా కొడితేనే ఇలా వేసి కూర్చుంటారు మీరు అర్ధరాత్రి కదా. అయ్యో అవి ఏదో అయిపోతుంది, భూకంపం వచ్చేస్తుందో లేకపోతే ఇల్లు కూలిపోతుందో. మాకు అలాగుంటుంది. 96లో మా ఇల్లు కూలిపోయింది, గుర్తుందా? 96 పెద్ద గాలివాన వచ్చింది, మీకు ఎవరికైనా తెలుసా? 96 గాలివాన. అప్పటికి మేము చిన్నపిల్లలం. మా ఇల్లు మేము ఉండగానే కూలిపోయింది. అందరూ అయిపోయి మేము పోయారనుకున్నారు. కానీ చిన్న దారిలోంచి బయటికి ఇలా వచ్చాం అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే చాలామందికి గాలిస్తే భయం, ఏదైనా చిన్నది ఏదొస్తే భయం. కానీ ఇది ఎక్కడుందంట? పైగాను ఇంట్లోనా? పోనీ యేసుప్రభు ఇంట్లో ఉండగా ఆ ఇంటి మీద తుఫాను కొట్టిందంట? లేదు. సముద్రం. అసలు ఈ యొక్క తుఫాన్లకు పుట్టినీళ్ళు ఎక్కడ? సముద్రంలోనే. అక్కడే స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇవన్నీ కూడా. నేను ఇక్కడే చెప్పాను ఈ వర్తమానం, మీరు విన్నారా లేదో. అల్పపీడనం అంటే ఏంటి? ఏమా శ్వాసంలోకి వెళ్ళిపోతున్నాను అనుకోకుండా. అల్పపీడనం అంటే ఏంటి? అల్పపీడనం అంటే ఏంటంటే, జాగ్రత్తగా నేను చెప్తాను. సముద్రంలో కొన్ని కిలోమీటర్ల భాగం ఏమవుతుందంటే గాలి సడన్గా తేలికైపోతుంది. ఎప్పుడైతే తేలికైపోయిందో ఈ గాలి అంతా పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. అలాగా అర్థమైందా? ఈ గాలి ఎప్పుడైతే పైకి వెళ్ళిపోయిందో ఈ ఖాళీలోకి 4 మూలల నుంచి గాలి వస్తాయి అన్నమాట. ఈ ఖాళీ నింపటానికి గాలి వస్తుంటుంటాయి. ఈ గాలి ఎలాగ వస్తాయి? ఈ పక్క నుంచి గాలి స్పీడ్గా ఇలాగ వస్తుంది, ఈ పక్క నుంచి స్పీడ్ ఇలాగ వస్తుంది. ఈ స్పీడు ఆ స్పీడ్ కలిసి రౌండ్ అప్ చేస్తుంటాయి, తిరుగుతాయి. ఏంటి అన్నట్లు ఏమంటారో మన భాషలోను వాయువులు అంటారు కదా. ఈ వాయువు తిరిగి ఏమైంది? గుండం ఏర్పడింది. వాయుగుండం. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది అన్నమాట విషయం. ఎంతకని ఈ 4 పక్కల నుంచి వచ్చిన గాలి ఏం చేస్తాయి? సుడిగుండం తిప్పుతా ఉంటాయి అనమాట. తిరుగుతా ఆగుతుంది. అది ఎక్కడ బలహీనంగా ఉందా, ఎటు బలహీనంగా ఉందని చెప్పి ఈ సుడిగుండం తిరిగి ఇన్ని కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాల్లో తీరాన్ని తాకబోతుంది అంటారు. అంటే ఇది గిరగిర తిరుగుతుంది. ఏం చేస్తుంది? ఏదో సైడ్ కొడుతుంది అనమాట. వెళ్ళి ఆ కొట్టినప్పుడు ఏమవుతుంది? ఈ సుడిగుండం కాస్త ఆ ఇల్లులు అన్నట్లు తిప్పుకుని పైకి పోతుంది అనమాట. ఇది విషయం, తుఫాను వచ్చేటువంటి విధానం అనమాట. అలాగే మన జీవితంలో తేలికైపోతుంది. ఏంటది? విశ్వాసం. ఈ విశ్వాసం ఎప్పుడైతే తేలికైపోయిందో అవిశ్వాసపు గాలులు వీస్తాయి, అంధకార శక్తులు ఏలుబడి చేస్తాయి, సమస్యలు వచ్చి పడతాయి. అవన్నీ వచ్చి నేను గిర్ర తిప్పేసి ఇంకేం చేస్తాయి మీకు అందరికీ తెలుసు కదా. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాను బ్రదర్ అంటారు. ఎందుకు అనుకుంటారు? ఈ యొక్క విశ్వాసం అనేది గాల్లో కలిసిపోయింది. కాబట్టి అవిశ్వాసం వచ్చేసింది, బలహీనం అయిపోయాం, సుడిగుణం ఏర్పడింది మన జీవితంలో. సుడి తిరిగి ఎక్కడికి వెళ్తుందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఉన్నటువంటి ధోని ఎలాగుందంట? ఎలా ఉందండి? నిండిపోయింది. దేంతోటి? సమస్యలతోటి, ఇబ్బందులతోటి, ప్రతికూల పరిస్థితులతోటి. ఏ విధమైనటువంటి అనుకూలత లేదు. అటువంటి నిండిపోయినటువంటి ధోనిలో ఏం చేస్తున్నాడంటే ఈయన గందరగోళం అని చెప్పాలి, ఒక విధంగా చెప్పాలండి. గందరగోళంతో ఉన్నటువంటి ధోని అది. పెద్ద తుఫాన్ వస్తుంది. ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉందన్నమాట. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. ఏమని? పెద్ద తుఫాను రేగి ఆయనున్న ధోని మీద అలలు కొట్టినందున. హల్లెలూయా. ఎప్పుడన్నా మీరు బోట్లో ప్రయాణం చేశారా? పడవలో ప్రయాణం చేశారా? కర్రతోటి గంటే పడవలో కూడా ప్రయాణం చేస్తే నేను దానికి ఒక్కోసారి అలలొట్టు కొడితే ఇట్లా ఊగిదనమాట ఆ పడవ అంతా కూడా. చాలా భయం వేసేది. అటువంటిది ఇక్కడ యేసుప్రభు ఉన్నది. అలలు కొడతా ఉన్నాయంట, తుఫాను వస్తూ ఉంది, గాలి వస్తూ ఉంది. ఇటువంటి సమస్యలు, ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఇన్ని వచ్చినా కూడా ఆయనంట హాయిగా పడుకున్నాడంట. అంత గందరగోళంలో కూడా గాఢ నిద్రలో ఉన్నాడంట. గాఢ నిద్ర అని ఎందుకు అంటున్నాను అంటే, నేను గాఢ నిద్ర అంటే ఏంటి? మామూలు నిద్ర అనుకోండి, పక్కన ఏది మీద ఎవరు పిలికినా, ఎవరు ఏదైనా డిస్టర్బ్ చేస్తున్నారని లేచిపోతాం. ఈ గాఢ నిద్ర అంటే ఏంటంటే, కనీసం ఎవరన్నా వచ్చి నేను కొట్టినా, గిల్లినా, ఏం చేసినా కూడా నీకు తెలియదు అనమాట. అంటే ఒక జీవోత్సవం లాగా ఉంటారనమాట. అంటే డెడ్ బాడీ లాగా అయిపోతారనమాట. వాళ్ళకి ఇంకా పక్కన ఏం జరుగుతుంది అనేటువంటి సంబంధమే ఉండదు. యేసుప్రభువు అటువంటి నిద్రలోకి వెళ్ళాడంట.
ఎటువంటి పరిస్థితిలో వెళ్ళాడు? ప్రతికూల పరిస్థితిలో వెళ్ళాడు. హల్లెలూయా. ఈ రోజున మీలో చాలామంది ఎంతమందికి నిద్ర లేదంటే అందరూ చేతులు ఎత్తేస్తారులేండి. ఎందుకంటే అందరికీ సమస్యలే కదా. నాకు పెళ్ళి అవ్వట్లేదని ఒక సమస్య, ఉద్యోగం రావట్లేదని ఒక సమస్య, ప్రమోషన్ రావట్లేదని ఒక సమస్య, మా ఆయన గారు మారట్లేదని ఒక సమస్య, లేకపోతే మా తోడుకోళ్ళతో సరిగ్గా మాట్లాడతలేదని ఒక సమస్య, లేకపోతే ఇలా ఇరుగు పొరుగు వారు ఏదేదో సమస్యలు, 1,00,000 సమస్యలు ఉంటాయి. ఇక్కడ అందరికీ సమస్యలు ఉంటాయి. కొన్ని సమస్యలు ఎక్కువ తీసేసుకుని ఏం చేస్తారంటే గందరగోళంలోకి వెళ్ళిపోతారు. ఉన్న నిద్ర కాస్తారు పోతుంది అనమాట. నిద్ర పట్టదు వాళ్ళకి. చాలామందికి సుఖంగా నిద్రపోతే యెహోవా ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనమాట. అది దేవుని దీవెన అనమాట. అయితే ఇలాగా ఇంత గందరగోళం ఉన్నా కూడా ఆయన ఏమో గాఢ నిద్రలో ఉన్నాడంట. ఎందుకనంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడైండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాడు. హల్లెలూయా. ఆ యొక్క యేసుప్రభువు అంటే ఎవరంటే అక్కడ వాక్యమైనటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, బ్రదర్ మేము చదువుకోలేదు, మరింత దూరం ఎలా ప్రయాణం చేశారు? బస్సు ఎలాగెక్కారు? వాడికి ఇచ్చినటువంటి డబ్బులకి చిల్లర ఎలా తీసుకున్నారు? ఈ ఇన్నట్లు జ్ఞానం సంపాదిస్తున్నట్టు మీరు దేవుని వాక్యం పట్ల ఎందుకు జ్ఞానం సంపాదించుకోవట్లేదు? చెప్పండి. ఎలా వస్తుంది జ్ఞానం అంతా? మీకు పుస్తకాలు పట్టలేదు, అక్షరాలు రాయలేదు, కానీ ఏ బస్సు ఏ ఊరు వెళ్తుందో దేశాలు వెళ్ళి విదేశాలు వెళ్ళి ఫ్లైట్లు ఎక్కి డబ్బులు సంపాదించి ఇల్లులు కట్టి పొలాలు కొని బోల్ చేస్తున్నారు. అక్కడ చదువు వడ్డీ రావట్లేదు. బైబిల్ చదవటకు కానీ దేవుని వాక్యం గుర్తుపెట్టుకోవటం కానీ చదువు వడ్డే చేస్తుంది చాలామందికి. కాబట్టి ఈరోజు నేను అంటాను, చదువుతో సంబంధం లేదు. చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ చదువు లేనటువంటి బిజినెస్లు చేసి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఇక్కడున్న ప్రతి వారు కూడా మీరేం చేయాలి తెలుసా? ఏలుబడి చేయాలి. హల్లెలూయా. యేసయ్య చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట, యోహాను ఆదికాండం 1:28 దేవుడు ఏం చెప్తున్నాడంటే వారిని ఆశీర్వదించి మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నిండించి లోపరుచుకుని ఏలుబడి చేయాలంట. హల్లెలూయా. సమస్యలు నిన్ను ఏలుబడి చేయకూడదు, నువ్వు సమస్యలు ఏలుబడి చేయాలి. పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ పరిస్థితులకు నువ్వు లొంగిపోకూడదు. ఈ ప్లేస్లో మేము ఒక్కరిద్దరం కూర్చుని ప్రార్థన చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఒక్కరిద్దరం ఏమీ లేకుండా కింద కూర్చుని ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. కానీ అప్పుడు ఏం పలికింది తెలుసా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ యొక్క హాల్ అంతా నింపినందుకు వందనాలు. స్టార్టింగ్లో కూడా అదే ప్రేయర్ చేశాను నేను. ఈరోజు అన్నీ వెంటనే జరిగిపోతాయి. మనిషికి అదే కావాలన్నమాట. ఇన్స్టెంట్, వెంటనే అయిపోవాలి. ఇప్పుడు ఆన్లైన్కి వచ్చేంత ఎల్లరిలో అద్భుతం జరిగిపోవాలి. 10 సంవత్సరాలు బట్టి పిల్లలు లేరనుకోండి, కన్సీవ్ అయింది ఆవిడ, 10 రోజుల్లో పిల్లలు పుడతారా? ప్రాసెస్. సక్సెస్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ ఏ ప్రాసెస్ అంట. కాబట్టి ఆ ప్రాసెస్ గుండా మనం ఏం చేయాలి? వెళ్ళాలి. అంటే ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఇక్కడే మనం కోల్పోతాం అన్నమాట. కాబట్టి అంత గందరగోళంలో గాఢ నిద్రపోతున్నాడు అంటే యేసుప్రభువు వారు. ఏ సమస్య వచ్చినా, ఏ ఆలోచన, ఏ తుఫాన్ వచ్చినా, ఏది వచ్చినా కూడా హాయిగా పడుకున్నాడు. ఎందుకనంటే వాక్యం చేత నింపబడ్డాడు. ఆయనే వాక్యమై ఉన్నాడు. ఈరోజు ఎవరైతే వాక్యం తెలుస్తుందో, ఊరందరికి ఉద్యోగం వచ్చినా నీకు ఉద్యోగం రాకపోయినా హాయిగా పడుకుంటాను. ఎస్, నేను పడుకున్నాను అలాగా. ఊరందరికి ఉద్యోగం వచ్చింది, నాకు ఒక్కడికి రాలేదు. పైగా నేను చదివినట్టు ఎవరు చదవలేదు. ప్రపంచం అంతా కోడే కూర్చుంది అనమాట. ఈడికి రాకపోతే ఎవరికి వస్తుంది ఉద్యోగం అసలేని? కానీ ఈడికి రాలేదు, అందరికి వచ్చిందనమాట. మనుషుల దయ సంపాదించుకొని కూర్చున్నావా, దేవుని దయ సంపాదించుకొని కూర్చున్నావు అంటే, దేవుని దయ సంపాదించలేదు, నేను మనుషుల దయ సంపాదించాను. ఎందుకంటే మంచాడు, ఎవరే పని చెప్పినా చేస్తాడు, బూతులు తిట్టలేదు, ఏమి అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి అందరికి నచ్చేదిలాగా ఏమైపోయింది, మనుషుల దయ విపరీతంగా పెరిగిపోయింది. ఓహో, దేవుడు అనుకున్నాడు అన్నమాట. సరే సంపాదించుకో, ఎంతవరకు ఉపయోగపడుతుందో. ఉద్యోగం రాకపోయేసరికి ఎట్లా ఉంటుంది పరిస్థితి? అయ్యో అయ్యో, ఎన్నో అయ్యోలు నాకేం ఉపయోగపడతాయి? అయ్యో అన్నది ఒక్కొక్క రూపాయి అయినా కొన్ని కోట్ల రూపాయలు వచ్చాయి నాకు. అయ్యో అన్న వాళ్ళని ఒక్కొక్క రూపాయి ఇచ్చినా కూడా కొన్ని కోట్ల రూపాయలు అవ్వాయి. కానీ అందరూ అయ్యో అన్నారు, నన్ను అనాథం చేసేసారు కాడికి. అంతవరకు అంత మెచ్చుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగం రాలేదా అయ్యో అని వదిలేశారు. అప్పుడు అర్థమైంది, దేవా నా కాళ్ళ దయ్యొద్దు కానీ నీ దయ్యే కావాలి నాకు. నీ దయలో నేను వర్ధిల్లాలి. హల్లెలూయా. దేవుని దయలో నువ్వు వర్ధిల్లినట్లయితే ఆటోమేటిక్గా మనుషుల దయ నీకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
కానీ మనుషుల దయలో సంపాదించుకున్న తర్వాత దేవుని దయ సంపాదించుకోవాలంటే కష్టం అన్నమాట. ఉండదు. మనుషుల దయ వచ్చి ఇంక దేవుని పట్టించుడు కదా మనం అసలేని. నేను అదే చేశాను. నేను ఇంక దేవుని అవసరం ఏముంటుంది? అబ్బా అందరూ మంచివాడు అంటున్నారు, నన్ను అందరూ మెచ్చుకుంటున్నారు, గుడ్ బాయ్ అంటారు. ఇంక మనకి ఇంకేంటి అయిపోయింది, ఇంక భక్తి లేదు, ఏమీ లేదు. అంత అక్కడ దేవుడు కట్ చేశాడనమాట. అప్పుడు నో ఇది కాదు దారి, నా దారి ఇది అని చెప్పి అప్పుడు దేవుని వైపు నా మార్గాన్ని ఎంచుకుని దేవుని స్తుతిస్తూ దేవుని కనపరుస్తూ దేవుని సన్నిధిలో వర్ధిల్తూ వచ్చినప్పుడు అద్భుతాలు జరగటం ప్రారంభించాయి. హల్లెలూయా. నట్లు బోల్ట్ ఉంటాయి కదా, లూజ్ అని అన్నీ ఏం చేస్తారు, తీసి పడతాడు దేవుడు. తుప్పు పట్టిన అన్నీ తీసేస్తాడనమాట. మేలైన దాని నుంచి టైట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు మరి కొన్ని వందల మంది ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్నటువంటి వారు అవ్వచ్చు, వెంబడించిన వారు అవ్వచ్చు, మరి నేను మీటింగ్ పెడితే వచ్చినటువంటి వారు అవ్వచ్చు, చాలామంది ఉండేటువంటి వారు. అమ్మ బ్రదర్ అస్సలు అలాగ అన్నారు. ఎవరు లేరు వాళ్ళు ఇప్పుడు ఇంతకీ. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒకటి ప్రార్థన చేస్తాను, నచ్చదు ఎవరికి. నేను తెలుసా, దేవా నువ్వు నాటబడనటువంటి వ్యక్తులు, దేవుడు నాటలేదు కానీ వస్తుంటున్నారు, దానివల్ల డిస్టర్బెన్సే. యేసుప్రభువు చేసేటి ప్రార్థన ఏమని, నాలో ఫలించిన ప్రతి తీగ తీసి పారవేయబడునంట. కాబట్టి దేవుళ్ళు అంటు కట్టబడి తీగ ఏం చేస్తారంట, బహుగా ఫలిస్తుంది. హల్లెలూయా. ఎవరైతే నాలో అంటు కట్టబడ్డారో వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా, బహుగా ఫలిస్తారు, విస్తరిస్తారు. హల్లెలూయా. అబ్రహాంతో ఉన్నటువంటి లోతు ప్రార్థన చేశాడా, ఉపవాసాలు చేశాడా? కానీ ఒబీడియంట్ చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఊహించినటువంటి ప్రతిఫలాలను పొందుకోగలిగాడు. ఈ రోజున ఎవరైతే ఇక్కడ మరి కంటిన్యూస్గా ఈ యొక్క కార్యక్రమాల్లో కంటిన్యూ అవుతున్నారో, అద్భుతాలు చూస్తారో. కాబట్టి అంత గందరగోళంలో కూడా గాఢ నిద్రలో ఉన్నాడంట యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం. దోణి నిండిపోయిను, ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను, వారాయనను లేపి. హల్లెలూయా. హల్లెలూయా. గమనించలేక లేపారంట. ఎవరిని? దేవుణ్ణి. లేపితే కానీ లేవలేనటువంటి మత్తులోకి వెళ్ళాడైనా, నిద్రలోకి వెళ్ళాడైనా, అటువంటి గాఢ నిద్రలోకి వెళ్ళాడు. గమనించాలి. అదే బోట్లో శిష్యులు ఉన్నారు, అదే బోట్లో శిష్యులు ఉన్నారు, అదే బోట్లో సమస్యల్లో ఉన్నారు, అదే బోట్లో గాఢ నిద్రలో ఉన్నారు. ఈ రోజున ఒకే గృహంలో ఉండొచ్చు, మీరు ఒకే ఇంట్లో ఉండొచ్చు, ఒకే చర్చిలో ఉండొచ్చు, ఒకే వాక్యం ఉండొచ్చు, ఒకే ప్రయాణం చేస్తుండొచ్చు, కానీ ఒకరు గాఢ నిద్రలో ఉన్నారు, ఒకరు గందరగోళంలో ఉన్నారు. మీరు గాఢ నిద్రలో ఉన్నటువంటి వ్యక్తికి చెందిన వారా, గందరగోళంలో ఉన్నటువంటి వ్యక్తికి చెందినటువంటి వారా? గాఢ నిద్రలో ఒకరే ఉన్నారు, గందరగోళంలో 12 మంది ఉన్నారు. చూసారా మెజారిటీ? గందరగోళానికే మెజారిటీ ఎక్కువ కదా. అయ్యో ఎప్పుడైనా చూడండి, మంచికి కొంచెమే పాళ్ళు ఉంటాయి. మంచి పని చేసేవాళ్ళు కొద్దిమందే ఉంటారు, కానీ నిందలేసేవాళ్ళు నక్క గోతులో పడతారంట. ఏం చేస్తారంట? నలుగురు చూసారా, నలుగురు వచ్చేస్తారు అక్కడికి, కానీ దాన్ని లేపటాకే ఒక్కడు కూడా రావడం. కాబట్టి ఇక్కడ ఇదే దోనిలో సమస్య వచ్చింది. అమ్మ రండి అమ్మ, చూడండి బయట చాలామంది రాలేకపోతున్నారు. చూడండి, ధోని ఒకటే, కానీ ఆ ధోనికి వచ్చిన సమస్యను ఎదుర్కొనేటువంటి వారి యొక్క విధానం వేరుగా ఉంది. అదే ధోనిలో ఉన్న శిష్యులు ఏం చేస్తున్నారు? వాళ్ళ సామాన్లు పాడేస్తున్నారు, గందరగోళం అయిపోతున్నారు, ప్రాణం మీద భయంతో ఉన్నారు, మన జీవితం ఏంటో అనేటువంటి గందరగోళంలో ఉన్నారు. అదే ధోనిలో యేసయ్య హాయిగా పడుకున్నాడు. ఏ కోవకు చెందినటువంటి వారు మీరు ఈ రోజున, ఈ రాత్రికాల సమయంలో ఏ పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అదే ప్లేస్లో నేను ఉంటే ఏం చేసేవాడిని అంటే, ప్రియులరా, యేసయ్య పడుకున్నటువంటి ఆ బెడ్ దగ్గరికి వెళ్ళి, యేసయ్య కొంచెం జరుగు, అలాగా నీ పక్కన కొంచెం ప్లేసి అని చెప్పి నేను కూడా మంచిగా పడుకునేవాడిని. ఎందుకంటే యేసయ్య ఉన్నటువంటి ప్లేసులోకి ఏ సమస్య రాదు, యేసయ్య ఉన్న చోటలోనికి ఏ కీడు సమీపించదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా. 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 అదే ఆయన ధైర్యం. ఆయన దేవుని వాక్యం చేత నింపబడ్డాడు. నా పక్కన 1000 మంది పడినా, నా పక్కన 10,000 మంది కూడా ఏ అపాయం నా ఎదుగు రాదని వాక్యం తెలిసినవాడు కాబట్టి, ఆయనే వాక్యం కాబట్టి హాయిగా పడుకున్నాడు. ఏ సముద్రము, ఏ సమస్య, ఏ పెద్ద సమస్య, చిన్న సమస్య, మీడియం సమస్య, ఆయనకి ఏంటి సైజులు అనవసరం, సమస్యలు అనవసరం. ఏదైతే ఏంటి, ఏది నాకెంత మాత్రము హాని చేయదు. హల్లెలూయా.
వాక్యం తెలిసిన వాళ్ళు మాట్లాడకుండా తెలుసా, వాక్యానుసారంగా ఉంటాయన్నమాట. వాక్యం తెలియని మాట్లాడకుండా తెలుసా, అయ్యో నేను చాలా గందరగోళంలో ఉన్నాను, సమస్యలు ఉన్నాను, ఇబ్బందులు ఉన్నాను, నా కోసం అందరూ ప్రార్థన చేయండి, మీ సంఘం అంతా ప్రార్థన చేయండి, ఊరంతా ప్రార్థన చేయండి, గ్రామంతా ప్రార్థన చేయండి, దేశమంతా ప్రార్థన చేయండి. చూసారా? ఒక ప్రశ్న, మీరు ఎవరెవరి కోసమైతే ప్రార్థన అవసరం కోరారో ఎప్పుడన్నా వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేశారా? ప్రశ్న. ఇప్పుడు మీరేం చేయాలి? నాతో చెప్తారన్నమాట, పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం నేను వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలంట. అంత మాత్రమే కాదు, నా దగ్గర ఎంతమంది ఉన్నారు అందరికీ చెప్పి అందరి చేత చేయించాలంట. అంత మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం అంత చేత చేయించాలంట. రివర్స్లో ఆలోచించండి ఒకసారి. ఎప్పుడన్నా మీకు బాగున్నప్పుడు, మీకు సమస్యలు లేనప్పుడు మీరు ఇతరుల కొరకు ప్రార్థించారా? నా కోసం 3 సార్లు ప్రార్థించారా? అంటే అది మాకు ఎలాగవుతుందిలేండి, మీరంటే పాస్టర్ గారు కాబట్టి అది మీ బాధ్యత. పాస్టర్ గారు భోజనం చేస్తారు, మీరు మరి ఉపవాసం ఉంటారా? దేవునికి స్తోత్రం. ప్రియులు గమనించాలి, ఇది చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. యేసుక్రీస్తు ప్రభువారు అదే ఓడలో హాయిగా పడుకున్నాడు. ఈ రోజున దేవుని నమ్మినటువంటి నీవు, దేవుని కలిగినట్టు నీవు ఇదే లోకం అనేటువంటి ఓడలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మీకు శ్రమ సంభవించిన యోహాను సువార్త 16:30 యేసు ప్రభువారే స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును. హల్లెలూయా. ఎందుకని? శ్రమలు వచ్చినందుక. ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను జయించాను, జయించిన వాని బిడ్డలు మీరు. హల్లెలూయా. నేను ఎవరో తెలుసా? ఎవరు? పలానా ఆయన కొడుకుని అంటారు. అది కాదు ఇక్కడ చెప్పుకోవాల్సింది, నేను జయించిన వాని బిడ్డను. కాబట్టి ఏ సమస్యని నేను జయిస్తాను, ఏ నిరుద్యోగాన్ని నేను జయిస్తాను. కానీ కొంత పోరాటం ఉంటుంది, కొంతకాలం ఉంటుంది. నేనంటాను, సమస్యలు చుట్టాలు లాంటి వాళ్ళు అనమాట. మీ ఇంటికి ఎప్పుడన్నా చుట్టాలు వచ్చి మళ్ళీ ఎవరైనా ఉన్నారా? వెళ్ళిపోయారా? మరి మీరు బాగా మంచిగా చూస్తున్నారనుకోండి, కొన్ని నెల రోజులు ఉంటారు, అంతే కదా. తర్వాత వాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా సర్దుకుని వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఎటువంటి సమస్య అయినా వచ్చి అలా ఉండిపోయింది అన్నారా ఎవరన్నా? అలా ఎవరు ఉన్నారా? నాకు వచ్చే సమస్యలు, ఇంకా పెళ్ళి అవ్వదు, అదొక పెద్ద సమస్య. ఉద్యోగం రాదు, అదొక పెద్ద సమస్య. ఇట్లా అనేక సమస్యలను వచ్చి చుట్టుముట్టాయి. నేనైతే ఏం చేసాను తెలుసా? హాయిగా పడుకునేవాడిని. నేను చాలా ఈజీగా తీసుకుంటాను అనమాట, ఎవరేం మాట్లాడను కూడా నవ్వుతాను అనమాట. ఎందుకంటే నేను వెళ్ళే జర్నీ, నా యొక్క టార్గెట్, నా యొక్క ఉద్దేశం, నా యొక్క తలంపు వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ ఏం జరుగుతుందో యేసుప్రభువుకి అంతా తెలుసు, హాయిగా పడుకున్నాడు. ఎందుకంటే ఆ దోణి ములిగేటువంటి పరిస్థితి లేనే లేదు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో యేసయ్య ఉన్నాడని నువ్వు తెలుసుకున్నట్లయితే నీ జీవితానికి గందరగోళం అనేటువంటిది ఉన్నా కానీ ముగింపు అది కాదు. ముగింపు మాత్రం అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రతి పని కూడా ప్రారంభం చిన్నగా ఉంటుందంట, కానీ ముగింపు మాత్రం. అందుకే దేవుడు అన్నాడు, కార్యారంభం కంటే కార్యాంతం మేలు. దేవుడు ఎప్పుడు కూడా ఆది అంతం, ఆల్ఫా ఒమేగా, నేను గొప్పగా చేస్తానంటాడు. కానీ మధ్యలో గందరగోళం ఉంటుంది. అద్దరికి వెళ్దామన్నాడా లేదా దేవుడు? యేసయ్య అంతే. మధ్యలో తుఫాన్ వస్తుంది అని చెప్పాడా? చెప్పలేదు. యేసేపు నువ్వు రాజు అయిపోతావు, మీ అమ్మ, మీ నాన్న, మీ అన్నయ్యలు అందరూ నమస్కారం చేస్తారు, అమ్మాయి అయిపోయింది. కానీ మధ్యలో నేను జైల్లో పడేస్తారు, గుంటలో పడేస్తారు, తన్నుతారు, కొడతారు, మీ తల్లిదండ్రులకు అందరికి దూరం అయిపోతావు, ఒంటరితనం, పేదరికం ఇవన్నీ వచ్చేస్తాయి అని చెప్పాడు దేవుడు. ఇదే బాధ అందరికీ. ఎందుకు చెప్పట్లేదు దేవుడు? మధ్యలో ఏం జరుగుతుందో నువ్వు చెప్పాలి. ఎందుకు చెప్పలేదంట? సైతాన్గాడు వింటాడంట. నువ్వు విన్నా పోయినా కానీ సైతాన్గాడు నీ పట్ల చాలా కేర్ఫుల్గా ఉంటాడనమాట. ఇప్పుడు నువ్వు వెళ్తున్నటువంటి ప్రయాణం ఇక్కడ స్టార్ట్ అయ్యావు, అక్కడికి వెళ్తావు, ఇది నీకు తెలుసు, సైతాన్గాడికి తెలుసు. కానీ మధ్యలో ఏం జరుగుతుందో నీకు తెలీదు, అపవాదిగడికి కూడా తెలియదు. అపవాదిగడికి గతం తెలుస్తుంది కానీ భవిష్యత్తు తెలీదు. వింటున్నారా? అపవాదిగడికి గతం తెలుస్తుంది కానీ భవిష్యత్తు తెలీదు. అందుకే యేసుప్రభువు చనిపోయాక పండగ చేసుకుంటున్నాడంట. అపవాది అయిపోయాడు, క్లోజ్ అనుకున్నాడంట. ఎందుకంటే భవిష్యత్తులో ఆయన లేస్తాడు, ఇది అది తెలియదు కాబట్టి. సైతాన్గాడు విన్నాడంటే ఏం చేస్తాడంటే నీ జీవితంలో తిరగబోయే మలుపులో వాడు కాసుకుంటాడు, లేకపోతే నీ జీవిత ప్రయాణానికి వాడు అడ్డుపడతాడు, నీ జీవిత గమ్యం చేరకుండా చేస్తాడు. అందుకనే సైతాన్గాడికి తెలియకుండా దేవుడు ఏం చేస్తాడంట, ఆది అంతం అంతే. మధ్యలో జరిగేటువంటివి నీకు చెప్పడు, కానీ నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్దరికి వెళ్తారని చెప్పాడు శిష్యులతో దేవుడు, కానీ తుఫాన్ వస్తుందని చెప్పలేదు, కానీ వారికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా.
నమ్ముతున్నారా? ఈరోజు మీరు చాలా పేదరికంలో ఉన్నారు, చాలా నిరుద్యోగాలు అనుభవిస్తున్నారు, చాలా నిందలు, అవమానాలు, ప్రతికూల పరిస్థితులు, అందరూ కూడా అదోలా చూస్తూ ఉన్నారు మిమ్మల్ని. చాలా హృదయం మండుతున్నటువంటి పరిస్థితులు మీకు ఉన్నది. కానీ ఆ ఒంటరితనం అనిపిస్తూ ఉంది మీకు, ఏదో హృదయంలో వేదన అనిపిస్తూ ఉంది. ఎవరో నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా బాధ ఎవరికి తెలియదని మీరు అనుకుంటున్నారు. కానీ మీ పక్కనే ఉన్నాడు యేసయ్య. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆదరణకర్తగా ఉన్నాడు. మీ సమస్యను ఆయన చూశాడు, దానికి ఆల్రెడీ పరిష్కారాన్ని కూడా ఇచ్చేశాడు. ఇది తెలియట్లేదు చాలామందికి. మీరేమనుకుంటున్నారంటే నా సమస్యను దేవుడు పరిష్కరిస్తాడు, నా నిరుద్యోగ సమస్యను దేవుడు చూసేదో ఉద్యోగాన్ని ఇస్తాడు, నాకు ఇన్ని సంబంధాలు వచ్చి క్యాన్సిల్ అవుతుంది, ఇంత ఇబ్బంది అవుతుంది కాబట్టి దేవుడు చూసి ఏదో సంబంధం సెట్ చేస్తాడు. ఇదంతా కొంచెం ఆలోచించండి, అది కరెక్ట్ కాదు. ఇరిమియా గారు చెప్తాడనమాట ఒక మాట ఖచ్చితంగా. ఏమంట? తల్లి గర్భంలో నేను రూపించబడక ముందే నీవు నన్ను ఎలాగా? ఏ స్కానింగ్ రిపోర్ట్ అన్నా మిమ్మల్ని ఎరిగినట్టు చూపిస్తుంది అక్కడ? ఏదో నల్లగింత ముద్ద చూపిస్తుంది అంతే కదా, లేకపోతే ఇట్లా 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 హార్ట్ కొట్టుకున్నట్టు అంతే, అంతకుమించి క్లారిటీ రాదు. కానీ తల్లి గర్భం రూపించబడక ముందంట చూసేసాడంట దేవుడు. ఎలాగా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. దేవుడికి సమస్తము సాధ్యమే. మరి అది నమ్మినటువంటి వారు, మీకు ఉద్యోగాన్ని ఆల్రెడీ సిద్ధం చేసేసాడు దేవుడు, మీకు వివాహం జరగవలసిన వ్యక్తిని ఆల్రెడీ సిద్ధం చేసేసాడు, మీ జీవితంలో ఏది కావాలో ఏది పొందుకోవాలో ఆల్రెడీ దేవుడు సిద్ధం చేసేసాడు, కంప్లీట్ అయిపోయింది అని ఎందుకు నమ్మట్లేదు అసలేని? ఇంకా దేవుడు ఏదో చేస్తాడు అనే భ్రమలో చాలామంది ఉంటున్నారు. వాస్తవం ఏంటంటే దేవుడు చేసేసాడు. చూడండి, ఇంత రాయి ఉంటుంది, సడన్గా ఏం చేస్తాడు? ఒక ఉల్లి తీసుకుంటాడు, ఒక సుత్తి తీసుకుంటాడు, దాన్ని కొట్టి 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 ఒక మంచి స్టాట్యూలా తయారు చేస్తాడు. స్టాట్యూ ఎక్కడి నుంచి వచ్చింది? రాయిలో నుంచే. కానీ ముందు రాయిలా కనిపించింది మనకి, బయట నుంచి రాలేదు స్టాట్యూ, రాయిలోనే ఎక్స్ట్రాలన్నీ కట్ చేసాడు మాట ఆయన. అలాగే మనలో ఉన్న ఎక్స్ట్రాలు కట్ చేసుకుంటే, మన మనోనేత్రాలు వెలిగించుకుంటే దేవుడు ఆల్రెడీ చేసేసిన అద్భుతాన్ని మనం స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు స్వతంత్రించుకోవాలంతే. ద్వితీయోపదేశం 1:8 మీరు చదివితే ఫస్ట్ లైన్లో ఏముంటుందంటే, ఇదిగో వాగ్దత్త భూమి నీకు ఇచ్చేసానంటాడు. అదే వచనం చివరి లైన్లో ఏమంటాడు తెలుసా? మీరు వెళ్ళి స్వతంత్రించుకోండి అంటాడు. కాబట్టి ఈరోజు మీకు కావాల్సిన ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు, దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు, దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు. హల్లెలూయా. దేవుడు ఇవ్వాల్సింది ఏమీ లేదు, ప్రాణంతో సహా ఇచ్చేశాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇంకెప్పుడు కూడా దేవా ఈ దేవా చేయి దేవా అని అడగొద్దు. దేవుడు చేసేసిన దాన్ని నువ్వు ఎలా స్వతంత్రించుకోవాలి, దాన్ని నువ్వు ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేటువంటిది నీ మీద ఆధారపడి ఉంది. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గందరగోళంలో ఉన్నా సరే ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు. అదే ఓడలో అదే బోట్లో ఉన్న మిగతా 12 మంది గందరగోళంలో ఉన్నారు. అదే గందరగోళం ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఈ లోకం అనే బోటులో మన జీవితం అనేటువంటి పడవ వెళ్తూనే ఉంటుంది. అలలు పడుతూనే ఉంటుంటాయి, సమస్యలు వస్తూనే ఉంటాయి, పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చి పడుతుంటుంటాయి. కానీ ఏం చేయాలి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు వలె ఒట్టి కుండ కూడా కదలకుండా ఉంటుంది. కానీ ఒట్టి కుండలా కాదు, నిండిన కుండలాగా ఉండాలి, దేవుని వాక్యం చేత నింపబడిన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చూసే వ్యక్తిగా ఉండాలి, అద్భుతాలు పొందుకునే వ్యక్తిగా ఉండాలి, అద్భుతాలు చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు లేచాడంట, లేపితే లేచాడంట ఆయన. ఎందుకంటే ఆ సమస్య ఆయనకి సమస్య కాదు, మరెవరికి? చుట్టూ ఉన్న వారికి సమస్య. కాబట్టి ఏదైనా సమస్య వస్తే అది నీకు సమస్య కాకూడదు, నీ చుట్టూ వారికి సమస్య అవ్వచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళకి సమస్య అవ్వచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు దాన్ని బట్టి సఫర్ అవుతుండొచ్చు, కానీ అది నీకు మాత్రం సమస్య కాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నిరుద్యోగ సమస్య నీ చుట్టుపక్కల వాళ్ళందరూ నిలబడి చేస్తుండొచ్చు, నీకు ఉద్యోగం లేకపోయినా కూడా నువ్వు నిరంతరం పోషించబడాలి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేయి పై చేయిగానే ఉండాలి, అది దేవుని ఉద్దేశం. ఉద్యోగం ఉంటేనే పోషించబడదు, కామన్, అది ఎవరైనా జరుగుతుంది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతారు, బ్రదర్ ఇల్లు రెంట్ ఎంత, చర్చ్ రెంట్ ఎంత, అదే మరి ఏం చేస్తారు బ్రదర్? ఏమి చేయను నేను అంట. మరి అన్నీ ఎలాగొస్తాయి? మా నాన్న ఇస్తాడు. మీ నాన్న ఏం చేస్తారేంటి? మా నాన్న పైన ఉంటాడు. మా నాన్న అందరికీ నానే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తాను ఎగ్జాంపుల్. నా కూతుర్ని షాపింగ్ మాల్కి తీసుకెళ్ళినప్పుడు చాక్లెట్ చూసి రేట్ ఎంత, అమ్మో వద్దులే అని ఎప్పుడు అనరాళ్ళు. ఆ రేటు కూడా వాళ్ళకి అనవసరం, అసలు రేట్లే తెలియదు వాళ్ళకి. తీసుకుంటారు, అందులో వేసుకుంటారు, తీసుకుంటారు, వేసుకుంటారు.
నిన్న అడుగుతున్న పెద్ద కూతురు, నా చిన్న కూతురు, నాన్న వాళ్ళకి డబ్బులు అవసరం లేదా అంటే, నా పెద్ద కూతురు అంటే ఫోన్పే చేసాడులే నాన్న. అంటే నా చిన్నపిల్లకి ఏం తెలియదు అనమాట. నేను ఏదో స్వీట్ కార్న్ ఏదో కావాలంటే తీసుకొమ్మన్నాను, అట్టుకుని వచ్చేస్తున్నాను అనమాట. ఈ లోపల నేను ఫోన్పే చేసి చూడలేదు. నాన్న వాళ్ళకి డబ్బులు అవసరం లేదా అంటే, వాళ్ళు ఇప్పటివరకు ఏది కూడా కొనటం కానీ ఏది ఏం తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏది కావాలనుకుంటే అది వచ్చేస్తుంటారు ఇంటికి. నిన్న మొన్న ఒకరు మాకు చాలా అద్భుతమైనటువంటి అన్నీ సిద్ధం చేసి తీసుకొచ్చారు. నేను చెప్పలేనులేండి అవన్నీ. సర్వసమృద్ధిస్తుంటాడు మాకు, అన్నీ కూడా కావాలని ఆశపడితే చాలు ఆటోమేటిక్గా వచ్చి పడుతుంటాయి అనమాట. అలాగే వాళ్ళకి ప్రార్థన చేస్తుంటారు, కళ్ళు తెరుతులకు నిజంగా అక్కడ ఉంటుంది. స్వీట్ రైస్ కావాలేసయా, తలుపు పడతారు ఎవరో ఒకరు వచ్చి, ఇదిగో స్వీట్ రైస్ తీసుకొచ్చాను దేవుడు మీకు ఇమ్మన్నాడని. హల్లెలూయా. నాన్న నాకు బోటి కూర తినాలని ఉంది, ఎవరో బోటి కూర వండుకుని వచ్చారు. హల్లెలూయా. ఉన్నారులేండి ఇక్కడ, నేను చూపించను కానీ. అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట వాళ్ళు ప్రేమించే విధానం కానీ, చాలా అద్భుతంగా అనిపిస్తుంటుంటుంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేనే పొందుకుంటున్న నా ఉద్దేశం కాదు, దేవుని ఉద్దేశం అసలే కాదు. అబ్రహాముని దేవుడు దీవించాడు, కానీ ఏమన్నాడు, అబ్రహమా నిన్ను బట్టి దేశాలు దీవించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు బాగుండాలి, నీతో పాటు అందరూ బాగుండాలి. నువ్వు దీవించబడాలి, అందరూ దీవించబడాలి. నువ్వు సంతోషంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారంట హాయిగా పడుకున్నాడంట, గందరగోళంలో గాఢ నిద్ర. ఎటువంటి సమస్యలున్నా కూడా, ఎటువంటి అప్పులున్నా కూడా, ఎటువంటి నిందలున్నా కూడా, నువ్వు అన్నిట్లో నిద్రపోవాలంటే ఏం చేయాలంట, నీ చింత యావత్తు. ఎవరన్నా అడుగుతారండి, నీ అప్పు నాకు ఇచ్చేసి నేను తీర్చుకుంటాను. అయ్యో బాబు, ఈ మాట అంటే ఎంతమంది లైన్లో ఉంటారంటే ప్రపంచం అంతా వచ్చి ఇక్కడ ఉంటుంది ఇప్పుడు. కానీ యేసుప్రభువు అంటున్నాడు, ఎవరు పట్టించుకోవట్లేదు. నీ అప్పు, నీ చింత, నీ సమస్య యావత్తు నా మీద వేసేసాయి. నేను నేను కష్టపడతాను. ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్, ఎన్ని సిడీలు ఉంటాయా, సి వరకే ఉంటుందా, ఎన్ని షిఫ్ట్లు ఉంటాయి అన్ని షిఫ్ట్లు చేస్తారు. కానీ కష్టపడ్డదంతా కళ్ళుకి, సంపాదించిందంతా సారాకి, ఉన్నదేమనంటే హాస్పిటల్కి, ఇంకేమన్నా చేతిలో ఏమీ లేదు. అలా చాలామంది జీవితాలు గడిపేస్తూ ఉన్నారన్నమాట. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీకు ఏ సమస్య ఉన్నా నా మీద వేసేసి నువ్వు గాఢనిద్రలోకి వెళ్ళిపో. ఎంతమంది వెళ్తున్నారు ఇలాగా? మేమైతే హాయిగా పడుకుంటాం. పడుకున్నది కొంచెం సేపు అయినా కానీ ఒకసారి లేట్ నైట్ అయిపోతుంటుంది. 2 గంటల 3 గంటలు అన్నది కాదు, 5 గంటల 6 గంటల, నన్ను వదిలేసి ఎంతసేపు అయినా పడుకుంటాను నేను. కానీ కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి లేవాల్సి వస్తుంది. కానీ లేదంటే నన్ను వదిలేశాను అనుకోండి, మరి ఎప్పుడు లేస్తానో నాకే తెలియదు అసలే. అంత అద్భుతమైనటువంటి గాఢ నిద్ర దేవుడు ఇస్తుంటుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా పిల్లో అంటే తలగడ నీ తలగ తగలగానే నిద్ర వచ్చేయాలన్నమాట. అంత పీస్గా ఉండాలి మైండ్, అంత పీస్ఫుల్గా ఉండాలి. కొంతమంది ఇట్లా తిరిగి అట్లా తిరిగి దోమలు చంపుతున్నట్టు, అవి చంపుతున్నట్టు, ఇది అట్లా తిరిగి ఆ మంచం అంతా అల్లకల్లోలం చేసేసేసి, గందరగోళం చేసేసి 4-5 గంటలు కూడా పడుకోరు అనమాట. అయ్యో అందరు నవ్వుతున్నారు, అందరూ అదే పరిస్థితి ఏమో. అందరూ అదే పరిస్థితి. నాకు అటువంటిది ఏముండదు. మా ఆవిడ మాట్లాడుతున్నది, ఎప్పుడు నిద్రపోతాను అనమాట నేను. అయ్యో నిద్రపోయా. హల్లెలూయా, హల్లెలూయా. మా ఇద్దరికి కుదరదు కదా మాట్లాడుకోవడం. ఒక్కోసారి ఏం చేస్తామంటే కూర్చుని మాట్లాడుకుంటాం. ఆ మాటలు ఎంతవరకు వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు? తెల్లరగట్ల లైవ్ స్టార్ట్ చేసే టైం వచ్చేస్తుంది. అయ్యో బాబు, లైవ్ స్టార్ట్ చేసే టైం అయిపోయింది, ఇంతే నీతో మాట్లాడితేనే అంటుంటుంది మా ఆవిడ అనమాట. ఒక్కోసారి నెలకు ఒకసారి మీటింగ్ వేసుకుంటాం ఇద్దరు. ఎందుకంటే మాకు ఈ పిల్లల్లో ఇవి అవి ఈ మీటింగ్లు, మళ్ళీ పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ఈ అన్నాట్లు ఆడవాళ్ళు సరిపోతుంటుంది. కాబట్టి ఒక్కోసారి మేము ఒక రోజు పెట్టుకుంటుంటాం. అలాగే ఇదేంటంట, దేవునిలో గడిపేటువంటి రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, యేసుప్రభువు గురించి మనకి ఇంకా తెలిసిపోయిందో విషయమే కదా. ఒకరు నిండిన కుండ తొనకదు, ఒట్టుకుండు కూడా తొనకదు, బెనకదు. ఇప్పుడు మనం చూసినట్లయితే యోనా గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనం మనం చదివినట్లయితే, ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయినంట. ఎవరు? యోనా గారు. ఎక్కడంటే అడుగు భాగంలో. ఏముంటుందో అడుగు భాగంలో? మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మా నాన్నగారు టీ పెట్టేవారు. మా అమ్మకి మేము 6గురు, నేను 6వాడిని. మా అన్న అంటే మా వదిన, మా అమ్మ ఒకేసారి కన్సీవ్ అయ్యారు. అంటే మా అన్న కొడుకుది నాది ఒకటి ఏజ్. మా అన్నకేమో 4 పిల్లలు, మా 2వ అన్నకి 2, మా అక్కకి 2, 3వ అన్నకి 2. వీళ్ళంతా కలిసి ఇంతమంది ఉండేవారా. మా నాన్న టీ పెట్టేవాడు.
టీ పెట్టిన కొద్ది క్షణాల్లోకి ఇంకో మనలో వచ్చేవాళ్ళమాట. ఆ జనం వచ్చి కొద్ది మన నాన్న ఏం చూడంటే ఆ టీలో ఇంకో గ్లాస్ నీళ్ళు కడకి ఏంటంటే కలర్ మాత్రమే కొంచెం అలా ఉండేది, కానీ చివరికి అది అంతా ఏమైందంటే పోనీ అప్పుడు మరి జడగళ్ళని కాస్తాలని ఇంత పొడుగొచ్చి, మీకు మరి తెలుసో లేదు నాకు తెలియదు, కానీ కాస్తలా ఎంత పొడుగు అది ఇందులో ముంచుదిలోకి ఎంత టీ అయినా అంతే, చూతులోకి ఏముండేది అన్నమాట అందులో. అట్లాంటి పరిస్థితులు అంతమందికి వెళ్ళి మరి ఏం చేస్తాడు ఆయన మాత్రం అట్లా ఉండేది అనమాట. అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో తెలుగులో ఏముంటుందంట, అడుగుని మడ్డి అంటారు కదా, టీ పొడి ఉంటుంది, ఇంకేముండదు కదా. అలాగే ఇప్పుడు ఈ వాడు అడుగునే ఉన్నదంట, ఏముంటుంది ఇంతకని మిరపకాయ బస్తాలో ఇటువంటివన్నీ కూడా గందరగోళం అంతా ఉంటుంది. అంత గందరగోళంలో గాఢ నిద్రపోతున్నాడు యోనా గారు. గమనించాలి ఇక్కడ, ఇదేం గందరగోళం, కంపు. మిరపకాయలు పక్కన పెట్టుకుని ఎవడని పడుకుంటాడు అసలేని, కానీ యోనా గారు మాత్రం హాయిగా పడుకున్నాడు. ఎందుకనంటే ఎక్కడికో వెళ్ళి సువార్త ప్రకటించమంటాడు, ఎక్కడికో వెళ్ళమన్నాడు, ఈ పని కంటే ఇదే బెటర్ అని చెప్పి అడుగు భాగంలోకి వెళ్ళి గాఢ నిద్రపోతున్నాడంట. ఎంత గాఢ నిద్ర అంటే ఆ ఓడ నాయకుడు వచ్చి లేపి ఓయి నిద్రపోతా. అబ్బాబ్బాబ్బా, చాలామందికి ఈ పేరు పెట్టుకోవచ్చు. గుణవతైన స్త్రీకి ఉంటే మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? చీకటితోనే ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు గుర్తురావట్లేదు నాకు. చైనాలో పరిచర్య చేయడానికి వెళ్తాడు. ఆయన అంటాడు, 40 సంవత్సరాలు నేను అక్కడ పరిచర్య చేశాను, కానీ 40 సంవత్సరాల్లో నేను బెడ్ మీద ఉండగా సూర్యుడు ఎప్పుడు చూడలేదు అంటాడు ఆయన. బాగుంది కదా కొటేషన్. ఆయన బెడ్ మీద ఉండటం, సూర్యుడు ఎప్పుడు చూడలేదు అంట. అంటే ఏంటి, సూర్యుడు వచ్చే లోపలనే, సూర్యుడు ఉదయించే లోపలనే ఆయన లేస్తాడంట. జీవితంలో ఏ గొప్ప వ్యక్తులైనా కూడా చీకటితో లేచిన వారే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరూ నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. ఎవరైతే సమస్యల్లో ఇబ్బందులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కనీసం 6 గంటల లోపలను, 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో గంట సమయం దేవునితో గడపడం నేర్చుకోండి ప్రియులారా. మీ జీవితాలు మారిపోతాయి. హల్లెలూయా. మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చబడతారు. హల్లెలూయా. నేను అది చేశాను, చేస్తూనే ఉంటాం. ఆ 3 to 6:30 మధ్యలో, 6 గంటల మధ్యలో గడపడం ఎప్పుడైతే నేర్చుకున్నారో మీ జీవితంలో మీరు ఫలిస్తారు, అనేక మందికి ఫలాలను పంచిపెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యోనా ఏం చేస్తున్నాడంటండి, నేను ఇందాక ఒక మాట చెప్పాను, నేను ఎవరైతే సమస్యలను పట్టించుకోరో, అంటే లోకంతో సంబంధం లేదు అని వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటే వాళ్ళు కూడా గాఢ నిద్రలో ఉంటారు. ఎవరైతే దేవుని వాక్యం తెలుస్తుందో, ఎవరైతే దేవుని వాక్యం చేత నింపబడతారో వాళ్ళు కూడా ధైర్యంతో నిద్రపోతారు అన్నమాట. యేసుప్రభు వారి లాగా. ఈరోజు నా యోనా నిద్రకి యేసుప్రభు నిద్రకి చాలా తేడా ఉంది, కానీ ఇద్దరికి కంపారిజన్ ఉంటుంది. యోనా వలెనంటే యేసుక్రీస్తు ప్రభువారు యోన చేప కడుపులో 3 రోజులు ఉంటారు కదా, ఆ పోల్చుకుంటాడు. కానీ ఇక్కడ ఈయన గాఢ నిద్రపోతున్నాడు, ఈయన ఎందుకని గాఢ నిద్రపోతున్నాడు అంటే సమస్యకు భయపడి వెళ్ళి దాక్కుని నిద్రపోతున్నాడు. ఈయన సమస్యకు దూరంగా వెళ్ళి గాఢ నిద్రపోతున్నాడు. కానీ ఏంటంటే సమస్యలతోనే గాఢ నిద్రపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఆన్లైన్లో అయితే చాలామంది ఉన్నారు, 1000 మంది దగ్గరగానే ఉన్నారు. జాగ్రత్తగా గమనించాలి. ఎంత గందరగోళం ఉన్నా సరే, ఎటువంటి గడ్డు సమస్యలు నిలబడి చేస్తున్నా సరే, నువ్వు గాఢ నిద్రలో ఉండాలి. ఆమేన్, ఆమేన్. నా ఇంటి గేటు దాడుతుంటుంటారు కదా మనకి సినిమాలో వస్తుంటాయి కదా, ఏంటి డైలాగ్స్. అలాగే నువ్వేం చెప్పాలి, సైతాన్ గడి చెప్పాలి. నేను ఎవరు పెట్టినా తెలుసా? యేసయ్య పెట్టాను నేను. నన్ను ఏ సమస్య తాకలేదు, ఏ నిరుద్యోగం నన్ను తాకలేదు, ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు నన్ను తాకలేవు. వచ్చినా కూడా అది ఎంత మాత్రం నాకు హాని చేయలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయిపోయింది సమయం ఎప్పుడని గమనించాలి. యేసు ప్రభు వారికి యోనాకున్న తేడా ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు గందరగోళంలో కూడా గాఢ నిద్రలో ఉన్నాడు. యోనా గారు కూడా గందరగోళం ఉన్న పరిస్థితి, అక్కడ ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు. ఆయన బాధ్యతను విస్మరించి గాఢ నిద్రలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు బాధ్యతను తెలిసి గాఢ నిద్రలోకి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే సమస్యనంతా స్వాధీనంలో తీసుకున్నాడు. నిమ్మలించు, నిశ్శబ్దం, సైలెంట్ అన్నాడు. కానీ ఏం చేశాడు తెలిసి యోనా? లేచి నన్ను వేసేయండి ఏమన్నాడు? యేసుప్రభు అన్నాడు, నోరు మూసుకొచ్చానేమో. యేసుప్రభు అంటే యోనా గారు అన్నాడు, వేసేయండి, నన్ను బలిచ్చేసేయండి.
ఈ సమస్యకు నన్ను బలి చేసేయండి, నేను బలైపోతాను, మీరు చేపకుండానే ఆయన బలైపోడు. కాబట్టి దేవుని వాక్యం చేత నింపబడినటువంటి వారికి, దేవుని వాక్యానికి లోబడినటువంటి వారికి తేడా చూసారా? దేవుని వాక్యానికి లోబడిన వారు ఏం చేస్తారు? రానే, ఎటువంటి సమస్య నేను ఎదుర్కొంటాను, నేను జయిస్తాను, ఆయా మోర్ దెన్ కాంకరర్, హల్లెలూయా అని ధైర్యంగా ఉంటారు. యోనాలాగా సమస్యలకు భయపడే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నన్ను వేసేయండి కాబట్టి నేను ఊరేసేసుకుంటాను, నా జీవితం ముగించేస్తాను. బ్రదర్, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోవాలనిపిస్తే నాకు మెసేజ్ పెడతాం ఎందుకు? ఇంక మెసేజ్లు పెడతారు చచ్చిపోయేవాళ్ళు? ఏమా ఇంక మెసేజ్లు ఉండవు, ఏముండవు, అన్నీ క్లోజు కదా. లైఫే ముగించాలనుకున్నప్పుడు ఇంక వాట్సాప్ చాటింగ్లు ఇవన్నీ ఎందుకు? ఇంకా ఆగిపోతాయి కదా. ఒక సామెత ఉంటుంది, కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క. అంటే మిమ్మల్ని చచ్చిపోవని చెప్పట్లేదు కానీ నేను అలా అటువంటి థాట్లన్నీ సాధ్యంగా తీసుకొస్తాడు. కాబట్టి ఏం చేయాలి? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నేను జీవాన్ని ప్రకటిస్తున్నాను, నేను సజీవుడినై నా దేవుని కార్యాలు వివరిస్తాను, నన్ను నా దేవుడు విడిపిస్తాడు. కాబట్టి ఈ సమస్యలను నేను జయించి, ఈ అప్పు నుంచి నేను బయటపడి, ఈ నిరుద్యోగం నుంచి, ఈ యొక్క గొడ్డలతో నుంచి నేను బయటపడి అద్భుతమైన సాక్ష్యంతో దేవుని మహింపరి అలా చెప్పాలి. కానీ అలా చెప్తే దేవుడు సాయం చేస్తాడు. కానీ నేను బతకను, ఇంకా నేను అప్పు తీర్చలేకపోతున్నాను, ఈ సమస్యను జయించలేకపోతున్నాను, నేను ఎవరికి సమాధానం చెప్పలేకపోతున్నాను, కాబట్టి నేను చనిపోతాను అంటే నేను మాత్రం ఏం చేస్తాను కదా. నేను బ్రతుకుతానంటే దేవుడు సాయం చేస్తాడు, మేము ప్రార్థన చేస్తాం, అద్భుతం జరుగుతుంది. అంతేగాని నా వల్ల కావట్లేదు, మరి ఎవరి వల్ల అవుతుంది? మీరు అప్పు చేసి మీ వల్ల కావట్లేదంటే ఎవరి వల్ల అవుతుంది కదా. ఎవరప్పు వాళ్ళే తీసుకోవాలి. కాబట్టి దాన్ని తీర్చుకోవడానికి ఏం చేయాలి? మనం అంతా సహాయం చేస్తాం, ప్రార్థన చేస్తాం, ఖచ్చితంగా దేవుడికి మార్గాన్ని ఓపెన్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము గారికి గాఢ నిద్ర కలిగించాడంట దేవుడే. ఎందుకని? అవ్వమ్మ గారిని తీయటానికి. కాబట్టి ఒక్కొక్కసారి గాఢ నిద్ర మన మేలు కొరకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట ఉంది బైబిల్లో, నిద్రమత్తు చింపుడు గుడ్డలకు సాదృశ్యం అంట. కాబట్టి ఏది ఎంత ఉప్పు ఎంత వేసుకోవాలో అంత వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎక్కువైతే తిను, ఎంత విలువైన కూరని పక్కన పెట్టేస్తాం కదా. సో ఈ తగు మాత్రంగా ఉండాలన్నమాట. ఎంత ఉండాలో అంత ఉండాలన్నమాట. అప్పుడు అద్భుతాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. మరి ఈ యొక్క గందరగోళంలో గాఢ నిద్ర అనే మెసేజ్ కొంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దీన్ని నేను తర్వాత కంటిన్యూ చేస్తాను.